బావా ఒక్క మాట. ఏంటి? సూట్ కేస్ ఓపెన్ అవ్వట్లేదు. సూట్ కేస్ ఇక్కడ ఉంది. జిప్ ఇది. జిప్పా? నేను ఇంకా లాక్ అనుకున్నాను. నేను కూడా అలాగే అనుకున్నాను. నేను కూడా తప్పనే చెప్తున్నాను. అమ్మాయి అటువైపు ఉంది. అయిన వాళ్ళు ఇటువైపు ఉన్నారు. బావా ఒక్క మాట. పిలుస్తున్నారండి. వినపడిందండి? ఈసారి ఏంటి? సూట్ కేస్ గుచ్చుకుంటుందా? మూసుకోవట్లేదు. ఒక్కసారి కనిపిస్తే అమ్మాయి అటువైపే ఉంది, కానీ సిగ్నల్ ఇటువైపు ఉంది. బావా బావా అన్నారండి? రావా అనుకున్నానండి. ఒక్క మాట. ఏంటి? బావా ఇందాక థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ. అమ్మాయి అటువైపే ఉంది తెలుసు, కానీ ఆకర్షణ ఇటువైపు ఉంది. హాయ్. చాలా పదండి. నీ పేరేంటి నాన్నా? గురుగారు ఒక్క మాట. మాక్సిమం 5 minutes టైం ఇస్తాను పారిపోవడానికి. 2 minutes చాలు. నాన్నగారు ఒక్క మాట. జాగ్రత్త. 10 నేను మళ్ళీ చేస్తానండి. తనదో తీసుకొచ్చావు? ఏ మేము వస్తే ఏంటి నీకు? మనం వెళ్ళేది పెళ్లికి కాదండి, పరామర్శకి. మీ నోటికి అసలు అడ్డు అదుపు ఉండదు. ఎవరు పోయింది? నిన్న మన ఇంటికి వచ్చింది కదా బేబ్ మా అమ్మ. కామెడీ పేరు కదా. ఓరు బాబోయ్. వచ్చిన వాళ్ళందరికీ కాఫీ నీళ్ళు అయ్యండి అమ్మా. కొంచెం పంచదార ఉంటాయమ్మా. ఊరుకోవద్ద. వెళ్ళిపోయిందమ్మా, వెళ్ళిపోయింది. అయ్యో ఒకసారి చూస్తే ఒకసారి చూసినట్టుంటే దేవుడా. తీపి ఎక్కువైంది, కొంచెం డికాషన్ పోయమ్మా. ఎలా జరిగిందత్త? నిన్న మీ ఇంట్లో ఎవరో మళ్ళీ పెళ్లి చేసుకోబోయారు అన్నారటమ్మా. రాత్రి చేపల పులుసు తింటాదని చెప్పి ఒకటే నవ్వు. తిండో నవ్వుడు, తిండో నవ్వుడు. ముళ్ళు గొంతులో గుచ్చుకుని ఊపిరి ఆడకపోయిందమ్మా.
నవ్వకే తల్లి చంపేస్తారు ఇక్కడ. నవ్వకే నవ్వకు. రా, రా, నీకు దండం పెడతాను రా. అలాంటి మంచి అప్పుడే పోయారా? అయ్యో. నాగవల్లి 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 అంటే పల్లం వెంకన్న కూతురు. అందరూ పిల్లల్ని గుండెల మీద పెట్టుకుని పెంచితే పల్లం వెంకన్న నాగవల్లిని నెత్తి మీద పెట్టుకుని మరీ పెంచాడు. తెల్లేనుకు కావాలని అడిగితే ఓ ఏనుక్కి సున్నం వేయించిచ్చాడు. ఎవడన్నా వచ్చి తొండం పట్టుకుంటారా తనేలాగుంది. తాజ్ మహల్ ఎక్కడో చెప్పలేదని టీచర్ కొడితే అతన్ని కొట్టి ఊళ్ళో ఉన్న స్కూల్ మూయించేశాడు. కొన్నాళ్ల తర్వాత ఓ రోజు నా గాజులు కొనడానికి సంతకెళ్ళాం. అక్కడే ఉన్న పల్లం వెంకన్న కొడుకు నన్ను ఏడిపించాడు. వాళ్ళ అన్నయ్యని కొడుతుంటే బల్లి అన్న మాటలకి మేము షాక్ అయిపోయాం. నువ్వంటే నాకిష్టం. నువ్వు నాకు ఇష్టం అంటే నన్ను ఒప్పేసుకుంటాడా? పల్లం వెంకన్న పిలిచి ఆ ఈ అంటూ అక్షరాలు దిద్దించి మరీ ఒప్పించాడు. ఇది నీ అప్పు, ఇది నీ ఆదాయం, నీకున్నదల్లా ఇల్లు, ఈ ఫుడ్స్ బిజినెస్. వీటితో నీ బాధలన్నీ తీరాలంటే నీ బతుకులో ఏదో ఒక అద్భుతం జరగాలి. ఇది ఆ అద్భుతం. కాఫీ కాదు, అది తెచ్చిన కూతురు. అమ్మా జడేసుకోలేకపోవమ్మా, లక్షణంగా ఉండేదానివి. ముడేసుకున్నా ముద్దుగానే ఉన్నావు అనుకో. నాకు సంబంధించినంత వరకు భానుకి మంచి అబ్బాయితో పెళ్లి జరగడమే అద్భుతం. అది ఇప్పుడు భానుకి పెళ్లి జరిగాకైతే నీకు అడ్డం లేదుగా. సో ఫిక్స్ దిస్. బాను ఓసారి నాగవల్లిని చూసొద్దామా? ఎందుకు దినా, పిలిస్తే అదే వస్తుంది. నాగవల్లి అంత అందంగా ఉండడం నాకెందుకో నచ్చలేదు. వదినా, ఆ, తను మా మావయ్య కూతురు, వరుస కొదినవుతుంది. వరసే కదా. ఆయన లేరా? ఆయనంటే ఈయన. వల్లి అత్తయ్య. లేమ్మా. పల్లెటూళ్ళలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. మరి మనం వచ్చినప్పుడు చెప్పలేదు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అత్తయ్య. మధు ఈ లోపల పెట్టు. ఏంటి వెళ్ళి భాను కోసం వచ్చావా? ఒక్క చొక్కా ఇస్తే చాలు ఈ పిల్లకి. దేనికైనా సమాధానం చెప్పేసేలా ఉంది. ఎరా వడ్డించేనా? సరే అమ్మా. వల్లి నువ్వు కూడా రామ్మా. ముందు బయటి వాళ్ళని తినేనేంటి అత్తయ్య, మనం చివర్లో తిందాం.
ఈసారి ఏమైంది? నీ కాబోయే పెళ్ళాన్ని చూసి కడుపు నిండిపోయిందా? ఆకలి చచ్చిపోయింది. పోనీ పాలు పంపించనా? తాగనంటే మళ్ళీ ఎత్తుకు తీసుకెళ్తావా ఏంటి? ముందు ప్లేట్ ఇటు పట్టు పట్టు తీసుకో. మెల్లగా మెల్లగా. నాకు గిల్టీగా అనిపించింది. నాకు కోపం వస్తే అంతే, మనసుకు తోచింది చేసేస్తాను. తర్వాత తీరిగ్గా బాధపడతాను. నా సూసైడ్ అటెంప్ట్ కూడా అంతే, మా అమ్మ మీద కోపం.